హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఇంట్లోనే న్యాచురల్గా 100% మనకి కంపోస్ట్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేయండి. అలాగే మనకి ఇది ఫాస్ట్లీ ఉండదు, కొంచెం స్లోగా ఉంటుంది. మనం చెట్లను పెంచుకుంటాం కానీ వాటికి పువ్వులు సరిగ్గా రావు. ఒకవేళ ఫ్రూట్స్ పెంచుకుంటే టమాటో కానీ పచ్చిమిర్చి ఇలా ఏవైనా చిన్న మొక్కలు పెంచుకున్నా సరిగ్గా రాకపోతే ఇలా మనం యూస్ చేసామనుకోండి కంపోస్ట్ అనేది మనకి మంచిగా ఇస్తాయి అన్నమాట. ఒకటి పాత కుండీ ఉండే, ఆ కుండీ తీసుకున్నాను. దానికి 4 హోల్సే ఉండే. నేను ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. కంపోస్ట్కి మనకి లిక్విడ్ అనేది వస్తుంది, అందు గురించి నేను కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. 8 to 10 అయినా పెట్టుకోవచ్చు మీరు. పాట్ని బట్టి మీ కంఫర్ట్ని బట్టి పెట్టేసుకోండి. అలాగే ఫస్ట్ నేను ఎండుటాకులు వేస్తున్నాను. మీరు ఏవైనా వేయచ్చు, గడ్డి ఉంటే గడ్డి కూడా వేసుకోవచ్చు. మామిడాకులు ఉండే నాకు తోరణానికి కట్టినండే, అవి వేసుకుంటున్నాను. మనకి ఫస్ట్ లేయర్గా కొంచెం ఆకులు కానీ ఏమైనా డ్రైవి వేసుకుంటే మనకి కింద చెమ్మ అనేది ఉండకుండా కాస్త గాలి అందుతుంది అన్నమాట కంపోస్ట్కి. ఇలా మామిడాకులు 2 తోరణాలకు ఉంటే 2 గుమ్మాలకి, ఆ 2 గుమ్మాలవి కూడా పెట్టేశాను. అందులో మనకి ఇది కూడా కంపోస్ట్లో కలిసిపోతుంది చివరికి. ఈ కంపోస్ట్ అనేది మనకి 60 days పడుతుంది, 40 to 60 days పడుతుంది అవ్వడానికి. ఆకుల మీద ఆకులు మోసుకుపోయేలాగా మట్టి వేసుకోవాలి. మనము ఎర్రమట్టి వాడుతున్నాం కాబట్టి మనకి లేట్ అవుతుంది కంపోస్ట్ అనేది. అదే మనం వర్మీ కంపోస్ట్ కూడా కొంచెం కలిపామనుకోండి మనకి 20 daysలోనే అయిపోతుంది. అది కూడా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇలా మట్టి ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనము ఇంట్లో వేస్టేజ్ ఉంటుంది కదా, కిచెన్ వేస్టేజ్, అవి వేసుకోవాలి. మీరు ఏ వేస్టేజ్ అయినా వేసుకోవచ్చు, ఏ కూరగాయల తొక్కలైనా వేసుకోవచ్చు. నేను స్వీట్ కార్న్, ఉల్లిపాయ తొక్కలు, అలాగే కొన్ని ఆకులు ఉండే చెట్టువి కట్ చేసి నిండే అవి వేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ 2 layers కొంచెం డ్రైవి వేసుకుంటే దానిపైన కంపోస్ట్ ఎప్పటికప్పుడు మనకి కిచెన్ వేస్ట్ వస్తుంది కదా, అది పెట్టేసుకోవచ్చు. తడిదైనా అంటే దోసకాయ, కీర ఇలా ఏమైనా తీసుకున్నప్పుడు మనకి అవి తడివి కదా, కింది వరకు తడి ఉంటే మనకి పురుగు వస్తుంది. అందుకని మనం కొంచెం డ్రై తీసుకొని పైన వెట్ తీసుకున్నామంటే మనకి కంపోస్ట్ అనేది పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. నేను సపరేట్గా ఫస్ట్ టైం చేస్తున్నాను కంపోస్ట్ అనేది. ఇంతకు ముందుకు నేను డైరెక్ట్గా కంపోస్ట్ లాగా కాకుండా ఉల్లిపాయ తొక్కలు కానీ అట్టిపండు తొక్కలు ఏమున్నా కొంచెం మట్టి తీసేసి కుండీలోనే పెట్టేసేదాన్ని. అది 1 monthలో అవి పోషకాలు ఇచ్చేది, మొక్క అప్పుడు చాలా ఎదిగేదన్నమాట. నెక్స్ట్ లేయర్లో నేను ఎగ్షెల్స్ తీసుకుంటున్నాను. ఎగ్షెల్స్ కూడా మన మొక్కలకి చాలా ఇంపార్టెంట్, మెయిన్. అందుకని ఒక 4 eggs ఉంటే వాటివి 2 days నేను వాడేసి ఎండబెట్టాను, అవి వాడుతున్నాను దీంట్లో. నెక్స్ట్ కొబ్బరికాయలది పీచు ఉంటుంది కదా వెనకాల తోక, అది సపరేట్గా చేయితో చేసేసి సీజర్తో కట్ చేసుకున్నాను. మనకి ఇది కోకోపీట్ లాగా పనిచేస్తుంది అనమాట. మనం కోకోపీట్ కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి, నేను అది కూడా ఇంకో వీడియో చేస్తాను. ఉల్లిపాయ తొక్కలు అలాగే కొన్ని ఆకులు ఉంటే అవి వేసుకొని, స్వీట్ కార్న్ది ఒకటి ఎండిపోయి ఉండే అది కూడా వేసుకొని లేయర్ని మూసేస్తున్నాను. మనం కంప్లీట్గా మూయాల్సిన అవసరం లేదు. నేను కొంచెం ఎక్కువగా కంపోస్ట్ కావాలనుకుంటున్నాను కాబట్టి మట్టి నేను ఎక్కువ వేస్తున్నాను. మట్టి అనేది మీకు తొందరగా కావాలనుకుంటే మీకు 50 daysలో కూడా అయిపోతుంది. కొంచెం మనము మట్టి అనేది తక్కువ తీసుకుంటే, నాకు లేట్ అయినా పర్లేదని నేను ఎక్కువే తీసుకుంటున్నాను. అలాగే లిల్లీ కట్ చేస్తాను కదా, అవి కూడా తీసి పెట్టాను అనమాట. అవి కూడా పెట్టేస్తున్నాను కంపోస్ట్కి.
ఇది దోసకాయని ముందుగానే తీసి పెట్టుకున్నా, అవి చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే నీమాకు వేసుకుంటే మనకి ఏ పురుగు అనేది ఉండదు మొక్కకి. అలాగే చాలా వేడి కాబట్టి మొక్కకి మనం ఎంత కావాలో అంతే తక్కువ తీసుకుంటే మంచిది. అందుకని ఇవి ఎండిపోయి ఉంటే చివరిన ఫస్టే తీసుకోవచ్చు. ఇవి తడిగా ఉన్నాయి కాబట్టి, పచ్చివి కాబట్టి నేను పైన తీసుకుంటున్నాను లేయర్గా. ఎప్పుడు తీసుకున్నా మనకి కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది, కంపోస్ట్లో కలిసిపోతుంది కాబట్టి నేను చివర్లో వేస్తున్నాను. ఇది మీరు దాని స్టిక్స్ కూడా వేసేయచ్చు. నేనైతే పడేసాను, కొన్ని మాత్రమే తీసుకున్నాను. కొంచెం కోకోపీట్, కొంచెం మట్టి అంటే ఇసుక కలిసి ఉన్నది ఉంది నా దగ్గర, అది పెట్టుకుంటున్నాను పైన లేయర్లో. ఈ లేయర్లో నేను కొంచెం ఈ మట్టి అనేది కలిపి వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి కొంచెమైనా ఉండాలని. ఇలా కాస్త ప్రెస్ చేసుకుంటే కిందికి వెళ్తుంది, ఇంకో లేయర్గా వస్తుందని నేను కాస్త ప్రెస్ చేస్తున్నాను. ఈ లేయర్ పైన కొంచెం కోకోపీట్ వేసుకున్నాను కాబట్టి కొంచెం మనకి అందులో ఎర్త్ వామ్స్ ఇట్లా ఉంటాయి. అలాగే క్యారెట్, లేడీస్ ఫింగర్ కూడా ఉంటాయి, బెండకాయలు తొక్కలు ఉంటాయి, అవి కూడా వేసుకుంటున్నాను. మీరు దొండకాయ, బీరకాయ, దోసకాయ ఏది ఉన్నా వేసుకోవచ్చు అనమాట. డైలీ వచ్చే వేస్ట్ని కూడా పెట్టేసుకోవచ్చు, కిచెన్ వేస్ట్ని. ఈ కిచెన్ వేస్ట్ అనేది ఈ రోజుది. ఇలా మనం కంటిన్యూగా డైలీ వేసుకోవచ్చు. వేసేసి కొంచెం మట్టి అనేది పైన కప్పేస్తే సరిపోతుంది. కప్పేసి కొంచెం వాటర్ మనం వేసుకోవాలి. మనకి మొత్తం డ్రైగా ఉంది కదా, కొంచెం వెట్గా ఉంటే కొంచెం ఫర్టిలైజర్ అనేది త్వరగా ఫినిష్ అవుతుంది అన్నమాట. నేను మట్టి వేస్తూ కాస్త నొక్కుతున్నాను. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి కొంచెం గ్యాప్ లేకుండా కిందికి వెళ్ళిపోతుంది, లేదంటే అందులో ఏవైనా పురుగులు వెళ్ళిపోతాయని కాస్త ప్రెస్ చేస్తున్నాను నేను. మనకి జెర్రీలు ఉంటాయి కదా అలాంటివి, కానీ ఏవైనా గాజు పురుగులు ఇలా ఉంటాయి కదా అవి వెళ్ళిపోతాయని కాస్త ప్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే పొడి పొడిగా వేసుకున్నాం కదా మనము, పైనుంచి కొంచెం ప్రెస్ చేసుకుంటే కింది వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఎలాంటి ఇన్సెక్ట్స్ లోపలికి వెళ్ళవు. చీమలు కూడా వెళ్ళకుండా ఉంటాయి. ఒకవేళ చీమలు వెళ్తే మళ్ళీ ఎర్త్ వామ్స్కి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి కాస్త ప్రెస్ చేసుకోండి అలాగా. అలాగే నాతో పుల్లటి మజ్జిగ ఉంటే వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పైనుంచి చిలకరించుకొని మనకి ఈ వాటర్ 2 డేస్కి ఒకసారి కానీ 3 డేస్కి ఒకసారి వీలుని బట్టి మనకి డ్రై అయిపోతూ ఉంటుంది కదా పైన, దాన్ని బట్టి కొంచెం వాటర్ మనం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు కంపోస్ట్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది. నేనైతే మజ్జిగని వాడుతున్నాను, మీరు నార్మల్గా వాటర్ అయినా వాడచ్చు. ఈ కంపోస్ట్ అనేది 60 డేస్ అని చెప్పాను కదా, మళ్ళీ 60 డేస్ కానీ 50 డేస్లో కానీ నేను మీకు చూపిస్తాను. అలాగే మనం ఈ కంపోస్ట్ని నీడలో పెట్టుకోవాలి, ఎండలో పెట్టకూడదు. పైనుంచి కప్పేసుకుంటున్నాను అనమాట నేను. ఇవి ఉన్నాయి, ఇవి కూడా అయిపోయాక డ్రై ఆకులు ఉంటాయి కదా అవి కప్పేసుకోవచ్చు. 2 డేస్ తర్వాత నేను మళ్ళీ డ్రై ఆకులు కూడా పైన కప్పేస్తాను. మనకి ఇది నీడలో ఉంటే మంచి ఫర్టిలైజర్గా కంపోస్ట్ తొందరగా అయిపోతుంది. మనకి కంపోస్ట్ కంప్లీట్ అయింది రెడీ చేయడం అయితే. ఇప్పుడు కంపోస్ట్ కింద మనం హోల్స్ పెట్టాం కదా, లిక్విడ్ అనేది వస్తుంది. ఆ లిక్విడ్ అనేది మనం ఒక స్ట్రెయిన్లోకి తీసుకు ఈ బాక్స్లోకి వచ్చేలాగా ఆ లిక్విడ్ని నేను సెట్ చేసుకుంటున్నాను. అలాగే జాలి బుట్ట పైన పెట్టుకుంటున్నాను. ఏదైనా ఉంటే దానిలోకి పడకుండా ఉండడానికి, క్రిముల్స్ వెళ్ళకుండా ఉండడానికి, ఒకవేళ ఉంటే కానీ రావు, ఇందులో స్ట్రెయిన్ అయిపోతుంది వాటర్ అనేది. ఆ 2 డేస్ తర్వాత పైన మనం ఏదైతే కార్న్వి కప్పామో అవన్నీ ముచ్చుకుపోయాయి. సో నేను అవన్నీ ఏం చేశానంటే అందులోనే ఉంచేసి దాని మీద ప్లేట్ కప్పాను అనమాట. మనం ప్లేట్ కప్పిన తర్వాత ఒక 2 డేస్కి వాటర్ చల్లుకొని మనం కంపోస్ట్ డైలీ కంపోస్ట్ పెట్టచ్చు.
మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.